హలో ఫ్రెండ్స్, మీ అందరికీ యుగం అంటే ఏంటో తెలుసా? మనం చాలాసార్లు దేవుని గురించి తెలుసుకునేటప్పుడు త్రేతాయుగంలో రాముడు పుట్టాడని, ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టాడని వింటూ ఉంటాం. కానీ అసలు మీ అందరికీ యుగం అంటే ఏంటో తెలుసా? ఈ యూనివర్స్‌ని సృష్టించిన బ్రహ్మ మంచిని చెడుని కూడా సృష్టించాడు. మనం మంచిని ధర్మం అని, చెడును అధర్మం అని అంటాం. బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన తరువాత సమయాన్ని 4 భాగాలుగా విడదీశాడు. వాటి పేర్లు సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. సో ప్రతి యుగంలో ధర్మం ఒక్కోలా ఉంటుంది. మొదటి యుగం అంటే సత్యుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. రెండో యుగం అంటే త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద ఉంటుంది. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద ఉంటుంది. మరియు చివరి యుగం అంటే కలియుగంకి వచ్చేసరికి ధర్మం ఒకటే పాదం మీద, అధర్మం 3 పాదాల మీద ఉంటుంది. సో ఈ వీడియో గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే దీని నెక్స్ట్ పార్ట్ చూడండి.